ఏం చేస్తాను ఏంటిది ఏంటిది ఇది మిరపకాయలు వెళ్ళిపోయి టన్నుల కొద్ది టాలెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇట్లా అవుట్ సైడ్ వంటలు చేసినప్పుడు. సరే డీటెయిల్గా మాట్లాడుకుందాం మనం. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. భద్రాచలంలో పూజ ఇంకా మిగతా కార్యక్రమాలు అంతా కంప్లీట్ అయింది, దర్శనం అయింది. హార్స్తో ఫోటో లాస్ట్ బ్లాగ్ చూసిరు కదా. ఇంకా దాని తర్వాత పార్ట్ ఇది. పర్ణశాలకి స్టార్ట్ అయినాం. అందరూ మంచి స్లీపీ మూడ్లో ఉన్నారు. నైట్ నిద్ర సరిగా లేదు కదా, వెహికల్ కదలగానే మంచిగా నిద్ర వేయలో చూడడానికి అట్లా ఇరుగ్గా అనిపిస్తుంది, కానీ అంతా నార్మల్గానే ఉన్నది, పర్లేదు. అందరూ అట్లా నిద్ర పోతాంటే చూస్తే భలే కామెడీ అనిపించింది. నేను కూడా కాసేపు పడుకొనే లేచిన. సరే మన స్పాట్కి అయితే వచ్చేసినాం. ఈ చెట్టు కింద సెలెక్ట్ చేసుకున్నాం ప్లేస్ని అయితే. పక్కనే గోదావరి నది, ఆ పక్కన ఈ కొండలు మంచిగా ఉన్న సూపర్ ఉన్నది స్పాట్ అయితే. ముందు జాగ్రత్తగానే టిఫిన్ అయితే చేసేసినాం. వస్తుంటేనే దారి మధ్యలో ఒక మంచి టిఫిన్ బండి చూసుకొని తినేసినాం. వంట కొంచెం లేట్ అయినా ఇంకా నో ప్రాబ్లం, ఇంకా అంత ఆర్భాటం ఏమి ఉండదు అన్నట్టుగా. ఆల్రెడీ ఇక్కడ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయి. అట్లనే ఒక పెద్ద స్కూల్ బస్ వచ్చిందనమాట, టూర్ బస్సు. పిల్లల్ని తీసుకొని వాళ్ళ హైదరాబాద్ నుంచి వచ్చిందంట. అక్కడ ఉన్నందుకు పట్టుకోవాలి, నేను పట్టుకోను. మరి స్పాట్ అయితే ఓకే అనుకున్న తర్వాత ఇంకా పిల్లల్ని కూడా దించేసినాం. వాళ్ళు కాసేపు నిద్రపోయి ఉండే లోపల. యాక్చువల్గా ఇక్కడ ఉండడానికి 100-200 ఏమో ఛార్జ్ చేసిళ్ళు మాకు. అంటే అక్కడ సరౌండింగ్స్ మొత్తం నీట్గా ఊడ్చి పెడతారంట చెట్ల కింద. అక్కడ ఉండి స్టే చేసి వెళ్ళిపోయిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. సరే ఇంకా అంత మనకు ఫెసిలిటీ బాగానే ఉందని ఇంకా ఇక్కడ దిగేసినాము. వంట అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, రైస్ పెట్టేసిళ్ళు. ప్రిన్సీకి అయితే చలికి చెంపలన్నీ ఎర్రగా అయిపోయినాయి అసలు. నేను మాయిశ్చరైజర్ తీసుకెళ్ళినా కానీ అయినా కూడా అసలు ఒక్కసారిగా తట్టుకోలేకపోయింది ప్రిన్సీ బయట చలిని. మేము టిఫిన్ తీసుకొచ్చినాం కదా, అదే కొంచెం లైట్గా తినిపిస్తాను. ఇడ్లీ తెచ్చుండే ప్రిన్సీ కోసమని. కర్రీ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. ఆల్రెడీ రైస్ ఉడికిందనమాట వేడివేడిగా. తొందరగా అయిపోయింది వంట అయితే, అంత ఈజీగా అనుకోలేదు. ఎందుకో మనం లేట్ అవుతుందేమో అని ముందు జాగ్రత్తగా ఆల్రెడీ తినుంటే తొందరగా వంట అవుతుంది. ఎంతలా తొందరనే వంట చేసుకొని తినొచ్చు కదా అని మనం అట్లాంటి హోప్తో ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉంటాయేమో, కానీ ఆ రోజే లేట్ అవుతుంది అనమాట. కంప్లీట్ ఆపోజిట్గా అవుతుంది. నేనైతే చాలాసార్లు గమనించిన. సరే మనకైతే అన్నం ఉడికిపోయింది, కర్రీ రెడీ అవుతుంది. ఇంకొకటి ఎగ్ కర్రీ చేయాలి, అట్లనే చింతపండు రసం కూడా చేసుకుందాం అనుకున్నాము. ఎప్పుడైనా మనం బయట ఇట్లా వంట చేయాల్సి వచ్చినప్పుడు అన్నీ తీసుకెళ్ళాము, ఒక్కోసారి కొన్ని మర్చిపోతాం అనమాట. కానీ అయినా కూడా మన టాలెంట్ ఎట్లుంటుంది, టన్నుల కొద్దీ ఉంటుంది, వెలికి తీసే కొద్దీ అది బయట పడుతూనే ఉంటుంది అనమాట. ఇట్లాంటప్పుడే మన వాళ్ళు చూసి షాక్ అవుతారు, అరే ఇట్లా కూడా చేయొచ్చా, అరే మస్తు వేసినావు నువ్వు అని అంటుంటారు అనమాట. నేను కూడా చిన్నప్పుడు మస్తు చూసేది. మా అమ్మ వంటకు పోయినప్పుడు ఈ చాక్ కానీ కట్ చేయడానికి ఏం తీసుకురాకపోయేది, మర్చిపోయేది అనమాట. ఇక అప్పుడు టిఫిన్ బాక్స్ ఏదైనా ప్లేట్ కానీ కొంచెం షార్ప్గా ఉంటుంది, వాటితోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసేది కర్రీలో వేయడానికి. సో అట్లా బాగా గుర్తు, మస్తు అప్రిషియేట్ చేసేది, మస్తు వేసినావు మంచి ఐడియా వచ్చిందని. అట్లనే ఇంకా మనకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. ఇక్కడ ఏంటంటే చింతపండు చారులో వేయడానికి పచ్చిమిర్చి వెల్లుల్లిని కచ్చపచ్చ దంచేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదా. సో అందుకోసమని ఇక డిస్పో గ్లాస్లో వేసి పైన రాయితో కొట్టి ఇంకా అట్లా వేసింది అనమాట. సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. ఇప్పుడు ఈవినింగ్ వ్యూ అయితే అట్లా ఉన్నది, ఎంత మంచిగా అనిపించింది అంటే. నార్మల్గా ఏదైనా ఫోటోషూట్స్లో కానీ కొన్ని వాల్పేపర్స్లో కానీ అట్లాంటి మూమెంట్లో ఈ సీన్ చూసినా మళ్ళీ ఇప్పుడు చూసినా నాకైతే భలే నచ్చింది లైవ్లో. అంటే కొంచెం సేపు బోటింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ మాకు టైం సెట్ అవ్వలే, బాగా ఈవినింగ్ అయిపోయింది, ఇంకా మనం రిటర్న్ స్టార్ట్ అవ్వాలన్నారు. సరే అని ఇంకా తింటున్నాము. అందరు తినడం అయిపోయింది. లాస్ట్కి మార్కెట్ సైడ్ అన్నం పెట్టేసిళ్ళు, మేము తింటాం లేడీస్. అట్లనే ఇంకా అనిల్ బావ ఇంకా మా చిన్న మావయ్య తింటున్నారు అనమాట. వాళ్ళు ఇందాక వడ్డించిళ్ళు అందరికీ, వాళ్ళకి ఇప్పుడు మా తమ్ముడు వడ్డిస్తున్నాడు. ఈ డాగ్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయంటే, అవి పుట్టి ఒక 10 days 20 days అట్లా అవుతున్నాయేమో, అంతే కావచ్చు. చిన్న పిల్లలు మంచిగా వచ్చి ఇక్కడ మేము అవి రైస్ అట్లా పెడితే కొంతసేపు తిన్నాయి అనమాట. తర్వాత ఇది కొంచెం రిలాక్సింగ్ టైము. ఇంకా వాళ్ళు తింటున్నారు కాబట్టి నేను అట్లా ఈవినింగ్ వ్యూ అక్కడ మంచిగా కనిపిస్తా అంటే కొన్ని ఫొటోస్ తీసుకున్నా. చాలా తొందరగా గడిచిపోయింది టైం అయితే. ఇంకొక 2-3 hours బిఫోరే వచ్చుంటే బాగుండు అనిపించింది. ఇక్కడైతే మా విష్ణుబావ పిల్లలకి డ్యాన్స్ క్లాసెస్ తీసుకుంటున్నారు. అవును నిజమే మీరు విన్నది. అంటే మాస్టర్ ఎట్లయితే స్టెప్స్ చెప్తాడో ఎలాబరేట్ చేసి అట్లా చెప్తున్నాడు అనమాట. కానీ మాస్టర్ అయితే డ్యాన్స్ అన్న టాపిక్ ఎట్లా వచ్చిందంటే, ఆ పక్కన పిల్లలు సౌండ్ బాక్సులు తెచ్చుకున్నారు. అంటే వాళ్ళు టీనేజ్ ఒక ఇంటర్ అనుకుంటా అంతే. వాళ్ళు బర్త్డే పార్టీ ఉందంటే సౌండ్ బాక్స్ తెచ్చుకొని కేక్ కటింగ్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అది చూడంగానే పిల్లలు డీజే డీజే అని అరుస్తున్నారు అనమాట. సరే అని ఇంకా ఊరికనే కాసేపు అట్లా స్టెప్స్ నేర్పించింది. ఇంకా ఆ టైంలోనే సాంగ్స్ స్టార్ట్ అయినది. వీళ్ళ డ్యాన్సులు చూడండి ఎట్లా చేస్తారో పిల్లలు.
మస్తు పాపులర్ అయినాయి కదా, భలే ఉన్నది మూవీ అయితే. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళడానికి అన్నీ సర్దుతున్నాం, ప్యాక్ చేస్తాను. వీళ్ళేమో అట్లా చిల్ అవుతున్నారు. ప్రిన్సీ నేను వీడియో తీసినప్పుడేమో చేయట్లేదు డ్యాన్స్, వీడియో స్టాప్ చేసి నేను వర్క్లో ఉన్నప్పుడు మాత్రం చేస్తుంది. చాలాసేపు ట్రై చేసినాం కానీ ఇంకేం క్యాప్చర్ అవ్వలేదు. ఇక తను డ్యాన్స్ చేసింది. మ్యూజిక్ వినగానే ఇట్లా ఇట్లా ఊపుతుంది. ఈవెన్ ఫోన్ రింగ్ అయినా కూడా డ్యాన్స్ చేస్తుంది అనమాట, అట్లుంటుంది డ్యాన్సింగ్ మూడ్ అనేది ప్రిన్స్ది. కానీ ఇప్పుడు ఎందుకో సరిగా చేస్తలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.